रामनीलमेघश्याम कोदण्डराम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासि। शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहाम् हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्। वासुदेवा शारदे पाहि मां शंकर रक्ष मां। पाहि मां शंकर रक्ष मां। शारदे 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 पाहि मां शंकर रक्ष मां। भक्तवत्सल भगवान की जय। सियावर रामचंद्र के जय। पवन सुत हनुमान के जय। बोलो भाई सब भक्तन के जय। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। श्रीराम कृतिकर्तारं भक्तलोक शिखामणिं वंदेहं तुलसीदासं महाकविवतं सकम्। पुण्यं पापहरं सदा शिवकरं विज्ञान भक्तिप्रदं माया मोहमलापहं सुविमलं प्रेमाम्बुपूरं शुभं श्रीमद् रामचरित्रमानसमिदं भक्त्यावगाहन्ति ये ते संसार पतंग घोर किरणैः दक्ष्यन्ति नो मानवाः। यत्पूर्वं प्रभुना कृतं सुखविना श्री शंभुना दुर्गमं श्रीमद् राम पदाब्ज भक्ति मनिशं प्राप्त्यैतु रामायणं मत्वा तद् रघुनाथ नाम निरतं स्वान्तस्तमशान्तये भाषाबद्धमिदं चकार तुलसीदासः तथा मानसम्। आत्माराम आत्मजाताय कल्याण गुण सिंधवे श्रीमत् तुलसीदासाय
రామభక్తాయ మంగళం. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. 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 సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి శాలగ్రాం. సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి శాలగ్రాం. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారాం. రామ రామ జయ రాజా రామ్. రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. భక్తవత్సల భగవాన్ కీ జై. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శ్రీరాఘవం రఘుకులాన్వయ రత్నదీపం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం వాతాత్మజం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్దుర్మతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామం రమారామం జితకామమరిందమం స్మారం స్మారం జయన్ మారం వ్రజామి పరమం శమం. శ్రీమద్ రామచరిత్ర మానసం రామాయణం రాముని యొక్క స్వరూపం. భాగవత పురాణము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం. దేవీ భాగవతము ఆదిశక్తి
పరాశక్తి యొక్క పరమ అద్భుత వైభవ నిధి అమ్మవారి యొక్క పురాణం కనుక ఈ గ్రంథానికి భగవంతునికి అభేదం. ఈ శబ్దబ్రహ్మ, రామాయణం శబ్దబ్రహ్మ, రామచంద్రమూర్తి పరబ్రహ్మ. ఎప్పటికైనా శబ్దబ్రహ్మయందు ఎవడు అమోఘమైన పాండిత్యాన్ని పొందుతాడో, నిష్ణాతుడైతాడో, నిహి స్నాత, నితరాం స్నాత, అది నిష్ణాత అంటే. అటివాడు పరబ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందగలడండి. శబ్దబ్రహ్మలో అందరూ పండవలే. అయితే పాండిత్యం వేరు, పరమాత్మ అనుగ్రహాన్ని పొందటానికి పాండిత్యంతో నిమిత్తం లేదండి. ఎంత లేచివారైనా కేవల నామాన్ని పుచ్చుకొని, నామము ఎంత గొప్పది, ఆశ్చర్యకరంగా పురాణాల్లో నామము యొక్క నిర్వచనం చెప్పబడ్డది. నమయతి ఇతి నామ అంటే ఈ నామము పరమాత్మ యొక్క మెడలు కూడా వంచుతుందిట. అంత మాట శాస్త్రాల్లో ఉందండి. మెడలు వంచి నేను నా పని చేయించుకుంటా అంటూ ఉంటాడు లోకంలో. పరమాత్మ మెడలు ఎవరండి వంచగలరు? ఒక్క నామం. నమయతి ఇతి నామ. మనం ఎలా అయితే స్వామి ముందు శిరస్సు వంచుతామో, నామానికి ముందు నామి అయిన పరమాత్మ శిరస్సు వంచుతాడు. నా ఆమ, నామ, నా ఆమ అని కూడా నిర్వచనం ఉంది. ఆమము అంటే పచ్చితనం. పండులో పచ్చి ఉంటే రుచి ఉండదు, బాగా పండితేనే మధురిమ. అలాగే మట్టి కడవలు ఉన్నాయి, మట్టి కడవలు కాలుస్తారు. బాగా కాలసకపోతే నీళ్లు పోయంగానే అది విచ్చిపోతుంది. ఇప్పుడు దాన్ని ఏమనుకుంటాం, సరిగా కాలలేదు కుండ, పచ్చి కుండ అంటారు దాన్ని. అట్లాగా ఈ శరీరంలో, అంతఃకరణంలో ఏమాత్రము పచ్చి లేకుండా చేసేది నామం. ఆమము అంటే ఆ పచ్చితనం. నా ఆమ. చక్కగా కాలిన కుండ 10 కాలాల పాటు ఉంటుంది మనకి. ఈ శరీరం కూడా అంతే. పురాణంలో శరీరాన్ని, దేహాన్ని ఘటంతో పోల్చటం ఉంది. వేదాంతంలో కూడా దీన్ని ఘటంతో పోల్చారు. ఘటము పటము అని. ఘటము అంటే కుండ, పటము అంటే వస్త్రం. ఘటానికి ఆధారం మట్టి, మట్టి లేనిదే ఘటం లేదు. ఈ పటానికి, వస్త్రానికి ఆధారం నూలు, దారం, లోపల దారం ఉంది. నూలు దారం లేనిదే పటం లేదు, మట్టి లేనిదే ఘటము లేదు. ఆ మట్టి నూలు స్థానంలో పరమాత్మ ఉన్నాడు. భగవంతుడు లేకపోతే ఏమీ లేదండి. సర్వము తానయైన వాడు భగవాన్. రామచంద్రుడు రామచరణ దృఢ ప్రీతికరి బాలికీన్హ తను త్యాగ సుమనమాల జిమి కంఠతే గిరతున జానై నాగ. భగవంతుని ప్రత్యక్షంగా దర్శిస్తూ వాలి తనువు చాలించాడట. తనువు చాలించడం అనే మాట మనకి వాడతారు, కానీ అది చెల్లుబాటు కాదు. ఎందుకని? మన తనువు చాలించటం మన చేతుల్లో లేదు కనుక. మనమైతే అదే పడిపోతుంది. కానీ వాలి తానే తనువును వదిలేశాడట. పరమాత్మ యొక్క అనుగ్రహం అది. ఎలా తనుత్యాగం చేశాడు అంటే,
మదపు టేనుగు దాని కుంభస్థలం మీద ఉన్న ఇలాంటి మాల, ఇదన్నా కాస్త బరువు ఉంది. ఉదయం పూట వేస్తారే మాకు ఒంటి పూల మాల, మార్నింగ్ టైం వేసేది, దానికి దీనికి బరువులో ఎంత తేడా ఉంది. అలాంటి ఒంటి పూట వేసే మాల ఏనుగు కుంభస్థలం మీద ఉన్నది కాస్త క్రిందకి జారి పడితే ఏనుగుకి ఏమన్నా అనిపిస్తుందా? నా శరీరం మీద నుంచి ఏదో పడిపోయింది కింద. మనకైతే ఆ అనుభవం ఉంటుంది, కానీ అంత పెద్ద శరీరం ఏనుగు, దానికి తెలియదండి ఈ మాల పడిపోవటం. అట్లా ప్రాణం వదిలాడట వాలి, అంత సులభంగా. అందువల్ల ఎప్పటికైనా సరే ఇటువంటి మరణాన్ని కోరుకుంటూ ఉండాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే. శివ పరమాత్మని ఇలా కోరుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇమాం చ మాలామాధత్స్వ దివ్యాం సుగ్రీవ కాంచనీం ఉదారాశ్రీ స్థితా హ్యస్యాం సప్రజహ్యాన్మృతే మయీ. భక్తవత్సల భగవానికి జయ. వాలి యొక్క భార్య తారాదేవి చాలా దుఃఖపడుతూ వచ్చింది. పరమాత్మ దివ్యమైన వేదాంతాన్ని ఉపదేశించారట తారకి. తార అంటేనే తరింపజేసేది అని అర్థం. తారక మంత్రం, తార. గొప్ప నామాలు శ్రీమద్ రామాయణంలో. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నభూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఇది సాంఖ్య యోగం అండి. ఎందుకంటే తెలుసుకోవాల్సింది ఏం లేదు. నా హన్యతే హన్యమానే శరీరే. శరీరం పోతుంది, ఆత్మ పోదు. ఆత్మరూపంగా మనము అమరులం. శాశ్వతగం శివమచ్యుతం, అది పరిస్థితి. దైహికంగా ఎప్పుడూ ఉండదు దేహం. ఆత్మకి ఎప్పుడు మరణం లేదు. ఇలాంటి దివ్యమైన సాంఖ్య జ్ఞానాన్ని ఉపదేశించారు. ఆవిడ మనసు కుదుటపడ్డది. పరమాత్మ ఈ సుగ్రీవ చాలా కాలం దీర్ఘ వియోగం భార్యతో సుఖపడుతుంటూ పరమాత్మని మర్చిపోయాడు. ఎప్పుడైతే జీవుడు భగవత్ స్మరణని మరచిపోతాడో అప్పుడే ఆపద ప్రారంభం. మనం అనుకునే ఆపద నిజానికి ఆపద కాదు. మన దృష్టిలో ఉన్న సంపద సంపద కాదు. శాస్త్రం చెప్పాలి ఆపద అంటే ఏమిటో, సంపద అంటే ఏమిటో. అంటే విపద్ విస్మరణం విష్ణో సంపన్నారాయణ స్మృతి. విపదో నైవ విపద, సంపదో నైవ సంపద. జీవులు అనుకునే సంపద సంపద కాదు, జీవులు భావించే ఆపద ఆపద కాదు. భగవత్ విస్మరణ ఆపద, భగవత్ స్మరణ సంపద. అది కూడా తనుత్యాగం సమయంలో, ప్రాణ ఉత్క్రమణ సమయంలో భగవత్ స్మరణ కలగటము చాలా విశేషం అండి. ఇంకా అట్టివారికి జన్మ లేదు, పునర్జన్మ లేదండి. స్వామిని భావన చేస్తూ ప్రాణం వదిలిపెట్టాలి. సరే, పరమాత్మ ఒక దివ్యమైన వరం ఇచ్చారు. భక్తుడు అన్నాడు, స్వామి మీరన్నట్టుగానే ప్రాణం ఉన్నంత వరకు శరీరంలో మిమ్మల్ని మరచిపోకుండా నిత్యము స్మరించుకుంటూ ఉంటాను. కానీ నా ప్రారంధం ఎలా ఉందో నాకు తెలియదు. మరణకాలంలో మనస్సు పడిపోతే
మిమ్మల్ని స్మరించే భాగ్యం అట్టి వానికి ఉండదు కదా. అప్పుడు వానికి దిక్కేమిటి? మాకు ఎవరు దిక్కు? మనస్సు లేకపోతే స్మరణ లేదండి. పరమాత్మ అన్నారు, ఒరే, నీ మనసు ఉన్నంత వరకు నీవు స్మరించరా? నిజంగా నీవు అన్నట్టుగానే ప్రారబ్ధవశాత్తు మరణకాలంలో నీ మనసు లయిస్తే అప్పుడు అంతవరకు నన్ను స్మరించి ఉన్నావు కనుక ఆ కృతజ్ఞతాభావంతో అట్టి సమయంలో నీ బదులు నన్ను నేనే స్మరించుకుని నీకు మోక్షం ఇస్తా అన్నాడు. ఇంతకంటే ఏ పరమాత్మ చేయగలిగింది లేదండి. దాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటే ఇక పుట్టగుతులు ఉండవు. అలాగే పడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఉండాలి. కాన నకరోషి కృతఘ్నస్త్వం హన్యసే వాలివ ధృతం. పరమాత్మ అంటాడు ఈ సందర్భంలో, అరే అప్పటి వరకు నన్ను స్మరించావు నువ్వు, ఆ చివరి గడియల్లో కనీసం అంత మాత్రం నేను నీకు ఉపకారం చెయ్యకపోతే నాకంటే కృతఘ్నుడు సృష్టిలో ఇంకొకడు ఉంటాడా అని ఆ పరమాత్మ తనని తాను నిందించుకున్నారు. నకరోషి కృతఘ్నస్త్వం హన్యసే వాలివ ధృతం. లక్ష్మణస్వామిని పంపాడు పరమాత్మ హెచ్చరిక చేయటానికి సుగ్రీవునికి. తారాదేవి లక్ష్మణస్వామి శాంతపరిచింది. నాథ విషయసమ మద కచ్చునాహి మునిమన మోహ కరై చనుమాహి. భోగములు, విషయ సుఖాలు, శబ్దస్పర్శ రూపరస గంధాలు ఇవి ఎలాంటివి అంటే ఒక క్షణంలో పడగొట్టేస్తాయండి మనిషిని. సాధనంతా చెడిపోతుంది. అట్టి స్థితిలో ఉన్నాడు ఇప్పుడు సుగ్రీవ. కానీ పరమాత్మ హెచ్చరికతో కళ్ళు తెరిచాడు, క్షమార్పణ కోరాడు. ఆ క్షణం నుంచి సీత అన్వేషణ, అమ్మవారిని వెతకటంతో ప్రారంభమవుతుంది ప్రయత్నం. చలే సకల బన ఖోజన సరితా సరగిహి. ఎక్కడెక్కడో ఉన్న వానర యోధులను సుగ్రీవుడు రప్పించారు. వేల వేల సంఖ్యలో వచ్చారండి. వారందరికీ ఒకటే పని, రామకార్యం, శ్రీరామ కార్యమును సాధించవలే. పరమాత్మ వారి యొక్క ఆశలన్నీ హనుమ మీద ఉన్నాయి. నల, నీల, హనుమంత, జాంబవంత ప్రధానమైన వారు వీరు. ఐదోవాడు అంగదుడు, మహావీరుడండి. వీరంతా ప్రముఖ వానరులు. వారందరూ వచ్చారు. సునహు నీల అంగద హనుమాన జామవంత మతిధీర సుజాన. సుజాన అంటే హిందీలో సుజ్ఞాని అని అర్థం. అంటే వీళ్ళంతా మంచి బుద్ధిమంతులు, జ్ఞానులు, అన్నిటినీ మించి శీల సదాచారవంతులు. శీలము సదాచారాన్ని మించింది ఏమి విద్య కూడా తర్వాతే. నీకు అక్షరం ముక్క రావక్కల్లా, ఇక్కడ శీలం ఉంటే నువ్వు మహావిద్యాధికుడవు. అన్ని విద్యలు ఉన్నాయి, శీలం లేదు. శాస్త్రం అంగీకరించదు. శీలం పరం భూషణం. విద్యా దదాతి వినయం. విద్య వల్ల వినయం రావాలి, శీల సదాచారాలు పెరగాలి. ఆచారం లేని వాడిని వేదము కూడా కాపాడదు. చిట్ట చివరి దశలో ఇటువాడిని వదిలేసిపోతుంది వేదం. ఏ విధంగా? గూటిలో రెక్కలు వచ్చేంతవరకు పక్షి పిల్లలు గూటిలోనే ఉంటాయి. రెక్కలు వస్తే చాలు, క్షణం కూడా గూటిలో ఉండవు, ఎగిరిపోతాయి. అలా రెక్కలు వచ్చిన పక్షులు గూటిని వదిలిపోయినట్టుగా శీల సదాచారములు లేని వ్యక్తిని
వేదశాస్త్రములు పురాణాలు వదిలేసిపోతాయి. నీ కర్మ, నీ చావు, నువ్వు చావు అని. శీలం అంత గొప్పది. వీరందరూ కూడా శీల సదాచార సంపన్నులు. పరమాత్మ అన్నారు, సుగ్రీవుడు, మహాయోధులారా, మీకందరికీ ఇప్పుడు పెద్ద పరీక్ష. జానకీదేవిని అన్వేషించాలి, వెతకాలి. ప్రముఖ వానరులు కొంతమందిని దక్షిణ దిశగా పంపాడు సుగ్రీవుడు, కొందరిని ఉత్తర దిశ, మరికొందరు పశ్చిమంగా, మరికొందరు ప్రాంగ్ముఖంగా తూర్పుగా. ఇట్లా 4 దిక్కులకి ఎవరెవరిని ఏ దిక్కుకు పంపిస్తే కార్యసాధన అవుతుందో అది బాగా తెలిసినవాడు కనుక సుగ్రీవుడు వారిని అలా పంపారు. రామాయణంలో ఒక మాట ఉందండి, సుగ్రీవునికి ఈ భూమి ఉన్నదే భూగోళం అంతా పరిచయం. చాలా గొప్ప విషయం అండి. అంత తిరిగాడు తను, అలా పంపగలిగాడు. నదీ నదాలు, పర్వతాలు, గుహలు, గిరులు, కాననాలు చూడండి. కలియ చూడండి, ఊరికే చూడటం కాదు, కలియ చూడటం. ఎలా అయితే జీవుడు పరమాత్మని వెతుకుతాడో, వెతకాలి మనం. ఎందెందు వెతకి చూసినా తో వెతకాలి, చూడాలి, లేదా కనిపించడు. సో జీవుడు పరబ్రహ్మని వెతకినట్టుగా మీరందరూ కలియ చూడాలి అన్నారు. తతఃపరం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాః న నివర్తంతి భూయః తదేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. ఇది ఆదర్శం. తతః పరం తత్ పరిమార్గితవ్యం. మార్గణనము అంటే వెతకటం, పరమాత్మని వెతకవలే. అదేంటి, ఎందుకండి వెతకాలి? అంతటా ఉన్నాడుగా, ఉన్నా నువ్వు చూడలేకపోతున్నావుగా, కాబట్టి వెతకాలి. సర్వవ్యాపకంగా ఉన్నవాడిని చూడటం కష్టం. అట్టివాడు ఏకదేశీయంగా వస్తే, సగుణంగా వస్తే అందరికీ సులభంగా దర్శనమవుతుంది. మొత్తం మీద వెతకటం మాత్రం ఖచ్చితంగా జీవితంలో చేసి తీరాలండి. అందుకే వచ్చాం, ఆత్మని వెతకటం కోసం వచ్చాం. అన్నాన్ని వెతుకుతూ ప్రాణాలు వదిలేసిపోతున్నాం. అన్నాన్వేషణ కోసం వచ్చామా? ఆత్మాన్వేషణ కోసం వచ్చాం. ఆ పని చేయాలి. అలా చెబుతున్నారండి. రామకార్యం త్రికరణ శుద్ధిగా చేయాలి. ఏదో చేశాం అన్నట్టు కాదు. కైంకర్యం, రాముని యొక్క కైంకర్యం, కింకర భావంతో ఈ కైంకర్యం చేయాలి. రామకార్యం సాధించండి మీరంతా. అమర్ జానకి తల్లి యొక్క జాడ కనుగొనండి. ఆ విధంగా ఒక ఆజ్ఞ జారీ చేశాడు సుగ్రీవుల వారు. దేహధరే కర్ యహ ఫల భాయి భజయ రామ సబ్ కామ బిహాయి. రాముని యొక్క చరణ కమలములయందు అనురాగము కలవాడే గొప్ప భాగ్యవంతుడు అంటున్నారు. దేహధరే కాయ ఫలభాయి. నాయనా, నీవు మానవుడిగా పుట్టావు, ఒక శరీరంలోకి వచ్చి చేరావు. ఈ మానవ శరీరంలోకి వచ్చి